ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగారు ప్రియులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త ప్రకటించిందండి. గోల్డ్పై సవరిస్తూ 9 క్యారెట్స్ బంగారం తీసుకురావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరొక కీలకమైన ప్రకటన చేసిందండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా దొంగతనాలను అరికట్టేందుకు 9 క్యారెట్స్ బంగారాన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో పాటు బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకున్న వారికి కూడా శుభవార్త చెప్పారండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వీటితో పాటు బంగారు ధరలలో ఏకంగా ఇంత మార్పు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 1,00,000 కిలోల బంగారం కారణంగా ఏపీలో ఒకేసారిగా బంగారం పెరుగుతూ వెళ్తున్న బంగారం మళ్ళీ మెట్టుమెట్టుగా దిగుతూ వస్తుంది. డిసెంబర్ మొదటి వారంలో బంగారు ధరలు ఇంత మొత్తంలో దిగి వస్తాయని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. బంగారం పెట్టి లోన్లు తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన శుభవార్త కానీ, అలాగే బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా గుడ్ న్యూస్ వచ్చింది. విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఎప్పటికప్పుడు గోల్డ్ స్కీమ్స్ తీసుకురావడమే కాకుండా గోల్డ్ లోన్స్ కూడా శుభవార్త చెప్తుంది. ఇటువంటి విషయాలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వీడియోని తప్పనిసరిగా కింద లైక్ చేసేయండి. అలాగే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు తగ్గిన వెంటనే మీకు వీడియో చేసి చెబుతూ ఉంటాను. నేటి బంగారం వెండి ధరలు. దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలపై డిసెంబర్ మొదటి వారంలో భారీ పతనం. ఇంటెడ్ స్టేట్ నుంచి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్బీఐ 1,00,000 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకోబోతుంది. దీని కారణంగా డిసెంబర్ మొదటి వారంలో బంగారంపై భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు గత 4-5 రోజులుగా చూసుకున్నట్లయితే, గత 6 రోజులుగా చూస్తే 5,000కు పైగా బంగారం దిగి వచ్చిందండి. ఈ డిసెంబర్ మొదటి వారంలో బంగారం కొనాలనుకునే వారికి మంచి అవకాశం ఉంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.